ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి ఎవరెవరిని అజారుద్దీన్ని అండ్ కోదండరామ్ గారిని నియమించడం జరిగింది. అది పెద్ద వివాదం అయింది కదా. కోదండరామ్ గారు అండ్ అమీర్ అలీ ఖాన్ అని ఆయన ఇద్దరిని నియమిస్తే వాళ్ళ ఫస్ట్ పదవి పోయింది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళిద్దరిని నియమించింది. సారీ, ఎమ్మెల్సీ కాదు, ఏ చట్టసభల్లో అవకాశం లేకుండానే ఆయనకి మంత్రిగా అవకాశం కల్పించినారు. అంతేనా? మంత్రిగా అవకాశం కల్పించినారు. అయితే 6 నెలల్లోగా 6 మంత్స్లోగా ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలా. ఒకవేళ 6 మంత్స్లోపు కాకపోతే ఆయన మంత్రి పదవి పోతుంది. ఇది రాజ్యాంగంలో ఉన్న నిబంధన. సో ఆయన మంత్రి అయిండు, 6 నెలలు కూడా దగ్గరికి వస్తుంది. మొన్న జూబ్లీ సెలక్షన్సే కదా, దాదాపు 6 నెలలు దగ్గరికి వస్తుంది. ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం ఇంకా లభించలే. ఇప్పుడు ఆ కోదండరామ్ గారిది కూడా సేమ్ అదే. గవర్నర్ ఆమోదిస్తే వాళ్ళు ఆమోదం పొందినట్టు. ఇంకా ఈ ఇద్దరిది ఆమోదం పొందలే. ఆమోదం పొందితే ఆయన పదవి సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఆయన తిరస్కరించిన అనుకో మళ్ళీ మొదటికి వస్తుంది.